నిత్యం ప్రజలకి జవాబుదారితనంగా కార్పొరేటరు, ఎమ్మెల్యే, ఎంపీ, మంత్రి, ముఖ్యమంత్రి వరకు కూడా ప్రజలకి జవాబుదారితనంగా ఉండి పనిచేస్తూ ఉన్నాం. మాకు తెలుగుదేశం పార్టీకి పదవి ఒక అలంకారం కాదు, ఒక బాధ్యత. ఈ పదవి ప్రజలకి నిత్యం కూడా అందుబాటులో ఉండటం అనేది ప్రతి స్థాయిలో కూడా జరుగుద్ది. డివిజన్ స్థాయి డివిజన్ పార్టీ అధ్యక్షులు కార్యాలయాలు పెట్టుకొని ఆ కార్యాలయాల ద్వారా ఎప్పుడు ఏ కంప్లైంట్ వచ్చినా ఆ కంప్లైంట్ని శాసనసభ్యుని కార్యాలయానికి, అలాగే ఇంకా ఎంపీ కార్యాలయం వెళ్ళాల్సి ఉంటే ఎంపీ కార్యాలయానికి పంపించి ఆ సమస్యల పరిష్కారం కోసం నిత్యం పనిచేయడం జరుగుతూ ఉంది. ఇవాళ చాలా సంతోషం. ప్రతి శుక్రవారం మా కార్యాలయంలో ప్రజా దర్బార్ అని ఏదైతే నిర్వహిస్తూ ఉన్నామో ఆ ప్రజా దర్బార్లో వచ్చిన ప్రతి అర్జీకి జవాబుదారితనంగా ముందుకెళ్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా దాదాపు 15 కోట్ల రూపాయలు ఇవాళకి ప్రజలకు సహాయం చేశాం. అలాగే పెన్షన్లు 3,000 4,000 చేసాం. పొద్దున్నే 6 గంటలకల్లా ఉదయం ఇంటికి తీసుకెళ్ళిస్తున్నాం. వికలాంగులకి, దివ్యాంగులకి 6,000 రూపాయలు చేసాం, 3,000ది. అట్లాగే బెడ్ రీడన్ వాళ్ళకి 10,000, తలసేమియా వాళ్ళకి 15,000. ఈ విధంగా పెన్షన్దారులందరికీ కూడా పెన్షన్లు పెంచాం. అట్లాగే తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది బిడ్డలకి డబ్బులు ఇస్తూ ఉన్నాం. అన్నా క్యాంటీన్లు ఓపెన్ చేసాం. మహిళలకి 3 గ్యాస్ బండ్లు ఇస్తూ ఉన్నాం. మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం పెట్టాం. ఇలా ప్రతి హామీని నెరవేర్చి ఇవాళ ముందుకెళ్తా ఉన్నాం. రాబోయే ఇవాళ కార్పొరేషన్ ఎన్నికలు పూర్తి అయిపోయినాయి. విజయవాడ కార్పొరేషను పరిధి పూర్తి అయిపోయింది. రాబోయే కొద్ది రోజుల్లోనే స్థానిక సంస్థల ఎన్నికలు జరగబోతూ ఉన్నాయి. ఖచ్చితంగా రేపు 15వ తారీఖు నుంచి డోర్ టు డోరు ప్రజల్లోకి వెళ్తాం. మా 21 డివిజన్లు, సెంట్రల్ నియోజకవర్గంలో 21 డివిజన్లో బూత్ ఇన్ఛార్జి, అలాగే యూనిట్ ఇన్ఛార్జి, ఏరియా ఇన్ఛార్జి, క్లస్టర్ ఇన్ఛార్జి అందరూ కూడా ప్రజల దగ్గరికి వెళ్తారు. డివిజన్ కమిటీ ప్రెసిడెంటు, సెక్రటరీ, ఇన్ఛార్జి, కమిటీ మెంబర్లు అందరూ కూడా బాధ్యత తీసుకొని ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలకి సమస్యలు ఏమైనా ఉంటే ఆ సమస్యల పరిష్కారానికి మా దగ్గర తీసుకురావడం, అట్లాగే చేసినటువంటి అభివృద్ధిని, చేసినటువంటి సంక్షేమాన్ని ప్రజలకి తెలియజేయటం, ఒక నమ్మకం అనేది మళ్ళా రాబోయే రోజుల్లో మళ్ళా ఈ ప్రభుత్వం రావటం, అలాగే ఈ నియోజకవర్గంలో పనిచేసే వాళ్ళు గెలవటం అనేది తెలియజేస్తాం. ఖచ్చితంగా నిత్యం ప్రజల్లో ఉండేదానికే ఇవాళ డివిజన్ వారీగా పార్టీ కార్యాలయాలు ఓపెన్ చేస్తాం. ఈరోజు 37 డివిజన్లో డివిజన్ పార్టీ అధ్యక్షుడు ఎల్ఎస్ఆర్ కానీ, ప్రధాన కార్యదర్శి భద్రం కానీ, ఇన్ఛార్జి కరణం రమణ, అలాగే